మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరం ఈ విధంగా మరొక పర్యాయము కలవటానికి లెంట్లోని 30వ దినము ప్రభు యొక్క సన్నిధిలో మనమందరము ప్రభుని ఆరాధించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగములు జకరియా గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు గల భాగం, మార్కు సువార్త 15వ అధ్యాయము 16 నుండి 25, ఉత్తర ప్రచుత్ర భాగము 69వ కీర్తన. నేటి ధ్యానాంశము కాఠిన్యము, అన్కైండ్. త్రియక దేవుడు మనలందరినీ ఎంతో ఆశీర్వదించి మరొక నూతనమైనటువంటి దినాన్ని అనుగ్రహించాడు. నేటి ధ్యాన అంశము అన్కైండ్, కాఠిన్యము. దీని యొక్క అర్థాన్ని మనం గమనించినట్లయితే ద మీనింగ్ ఆఫ్ అన్కైండ్, దయ లేకపోవడం అని మనం చాలాసార్లు దీనిని మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే దీని యొక్క అర్థాన్ని నాట్ ట్రీటింగ్ సమ్వన్ వెరీ వెల్, నాట్ కన్సిడరేటింగ్ సమ్వన్స్ ఫీలింగ్స్. చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతుంది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ డిక్షనరీ చెప్తున్న మాట ఏంటంటే, ఎదుటివారిని బాగా ట్రీట్ చేయకపోవడం, వారి యొక్క ఆలోచనలను భావోద్రేగాలను మనము కన్సిడరేషన్ చేయకపోవడం, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన. ప్రియులారా, ఈ యొక్క ఆలోచనతో మనం ముందుకు వెళ్ళినట్లయితే హృదయ కాఠిన్యము కలిగినటువంటి వారు ఏ ఏ విషయాల్లో హృదయ కాఠిన్యం కలిగి ఉన్నారు అని మనము మొదటిగా కొన్ని సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఇప్పుడు చదవబడిన పాఠ్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 15వ అధ్యాయం 16 నుండి 25 వచ్చిన భాగంలో సైనికులు ఏమాత్రం కూడా దయ లేకుండా, ఎదుటివాని యొక్క ఆలోచనలకు తావు లేకుండా వారు అన్కైండ్గా బిహేవ్ చేశారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 16వ వచనం నుండి మనం చదివినట్లయితే, వారు సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఉదారంగ వస్త్రం యేసుప్రభుకు తొడిగించి మొండ్ల కిరీటం తల మీద పెట్టారు. యూదులకు రాజా నీకు శుభమని చెప్పి వందనాలు చేశారు. రెల్లుతో ఆయన తల మీద కొట్టారు, ఉమ్ము వేశారు, మోకాళ్ళుని నమస్కారం చేసి ఒక రకమైన ఎటకారం చేశారు, అపహసించారు. తరువాత ఆయన ఉదారంగ వస్త్రం తీసివేసి ఆయనకు బట్టలు ఆయనకు తొడిగించి ఆయన సిలువ వేసుకుంటకు తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇలాగున చేయడమే కాదు, ఆయనకు 23వ వచనంలో బోలం కలిపిన ద్రాక్షారసం ఆయనకి ఇచ్చిరి అనే విషయం మనం చూస్తాం. సిలువ వేసి వస్త్రము భాగము ఎవరికి రావాలని చీట్లు కూడా వారు వేసుకుని వారు ముందుకు వెళ్ళారు. ఇదే ప్రవచనాన్ని కీర్తన 69:21 అంటే నేటి ఉత్తర ప్రచుత్ర భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన 69:21, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అయినా కూడా ఆయన తాగలేదు. ఇది ఒక ప్రవచనం. అంటే యేసుక్రీస్తును ప్రభువుగా గుర్తించి ఆయనను ఎరుగక చేసినటువంటి వీరము ఎంతలా చేశారంటే, ఈరోజు ఎరుగని వారు మాత్రమే కాదు కానీ ఈయనను గురించి వారు ఎరుగని వారి మాత్రమే కాకుండా ఇక్కడ కాఠిన్యము, హృదయ కాఠిన్యం, ఒక మనిషిని దయదలచి వారి మీద ఒక హృదయము మృదువత్వము కలిగి వారు జీవించలేకపోయారు. హృదయ కాఠిన్యము కలిగి వారు జీవించారు. ప్రభువుని అంగీకరించలేకపోయారు, ప్రభువుని గురించి తెలుసుకోలేకపోయారు, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించలేక హృదయ కఠిన్యముతో ప్రభువుని అంగీకరించకుండా ఉన్నటువంటి ఆనాటి సైనికులను మనం చూస్తాం. ప్రియులారా, ఈరోజు దేవుడిని అంగీకరించకపోవడం కూడా హృదయ కాఠిన్యమే. ఎదురుగుండా ప్రభు కనపడినా కూడా ఆయనను అంగీకరించలేకపోవడం, ఆయనను తెలుసుకోలేకపోవడం, పైగా తెలుసుకోలేకపోగా సిలువ వేయడం, బహుభయంకరంగా ఆయన అవమానపరిచి సిలువ వేయడం హృదయ కాఠిన్యానికి సాదృశ్యం. ఈరోజు చాలామంది దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే, ప్రభువుని గురించి తెలియజేస్తుంటే వారు అంగీకరించకపోగా సేవకులను అవమానపరిచేవారుగా, సేవకుల ఎడల అసభ్యంగా మాట్లాడేవారు అనేక మంది మన చుట్టూ కనబడుతున్నారు. వారి హృదయ కాఠిన్యానికి సాదృశ్యంగా కనబడుతుంది. రెండవ సందర్భము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇశ్రాయేలుల గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 9 నుండి 11 వచనాల భాగం,
జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే దేవోక్తి ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా అని చెబుతూ 9వ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడండి. ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకొనెదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. చూసారా, దేవునికి వ్యతిరేకంగా వీరు జీవించారు. దేవుణ్ణి ఏమాత్రం కూడా అంగీకరించలేనటువంటి వారిగా ఉన్నారు. ప్రభువును గురించినటువంటి నమ్మకం లేని వారిగా ఉన్నారు. ఆయనను నమ్ముకోవటం బలం కలుగుతుందని హృదయమందు వారు చెప్పుకున్నప్పటికీ వారందరూ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి వారుగా జీవించినటువంటి వారిని గురించి మాట్లాడటం అనేది మనం గమనిస్తాము. ప్రియులారా, జకర్యా ద్వారా ఇచ్చినటువంటి ప్రవచనము ఇదిగో యెహోవా దినమును గురించి మాట్లాడుతాడు. పాపము అతిక్రమము చేసే వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారు మోసపుచ్చేటువంటి వారిగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు వారు హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు వారికి ఆ భయంకరమైనటువంటి శిక్షణ ఇచ్చాడు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని ఏర్పరిచాడు. ఈరోజు మన హృదయాన్ని కఠినంగా ఉంచుకోకూడదు. దేవుని ఎడల మనము కఠినము లేకుండా చక్కగా మన పాపం విషయంలో మనము ఉండాలి. దాన్ని అంగీకరించి దాన్ని విడిచిపెట్టే వారంగా ఉండాలని ప్రభువు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనములో వారు పాపం విషయంలో దేవుని యొక్క మాటలు వినకుండా వారికి నచ్చినట్లుగా వారు జీవించారు. వారు చక్కని జీవితం జీవించకుండా ప్రభు ఇచ్చినటువంటి జీవితాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిన వారిగా మనం చూస్తాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు అని చెబుతూ 12వ వచనంలో అంటాడు. మనం ఆలోచన చేస్తే, ఆలకించుడి మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొంచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. చూసారా, దేవుని ఎడల చాలా విస్తారమైన చెడుతనము హృదయ కాఠిన్యం వలన పాపం చేసిన వారిగా వారు ఉన్నారు. పాపం ఎడల నీ హృదయము కఠినంగా ఉందా? నీ హృదయ కాఠిన్యము ఎలా ఉంది? నువ్వు కాఠిన్యత కలిగి ఉన్నావా? దాన్ని విడిచిపెట్టాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, హృదయ కాఠిన్యము మన విషయమై మనం కలిగి ఉన్నామేమో, ఎదుటివాడి విషయంలో హృదయ కాఠిన్యం కలిగి ఉండడం కాదు. సైనికులు క్రీస్తు ఎడలో హృదయ కాఠిన్యం కలిగి ఉన్నారు. రెండవదిగా ఇశ్రాయేలీలు తమ ఎడల తమ హృదయ కాఠిన్యం కలిగి ఉన్నారు. మూడవది హృదయ కాఠిన్యము పొరుగువానికి సహాయము చేసే విషయంలో మనం గమనిస్తాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనం మనం గమనిస్తే, ఆయన విశ్రాంతి దినమున ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ ఊచ చేయగలిగిన వాడిని స్వస్థపరుస్తున్న సందర్భము మనకు కనబడుతుంది. చూడండి, గమనించినట్లయితే మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. అందుకు ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. అన్కైండ్ గా బిహేవ్ చేశారు వారు. ఎదుటివాడు ఒక వ్యాధితో బాధపడుతుంటే వానికి స్వస్థత ఇస్తున్నటువంటి దేవుణ్ణి వీరు అడ్డుపడ్డారు. ఎందుకనంటే ఈరోజు విశ్రాంతి దినము, ఈరోజు సబ్బాత్ దినము, స్వస్థపరచకూడదు, ఎలా స్వస్థపరుస్తావు అని ప్రభువుని అడిగితే వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడ్డాడు ప్రభువు. ఈరోజు ఎవరికైనా పొరుగువానికి మేలు జరిగేటప్పుడు నువ్వు ఆటంకంగా ఉంటే నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు దుఃఖపడతాడు. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. 3 విషయాలు హృదయ కాఠిన్యాన్ని గురించి మీకు నేను జ్ఞాపకం చేశాను. మొదటిది, క్రీస్తు విషయంలో హృదయ కాఠిన్యం కలిగి ఉన్నటువంటి సైనికులు. రెండవది, తమ విషయమే తమే హృదయ కాఠిన్యం కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు. మూడవది, ఇతరుల ఎడల హృదయ కాఠిన్యం కలిగినటువంటి ఆనాటి సమాజం. ఇలాగున ఈ మూడు సందర్భంలో మనలో ఏదైనా ఉందేమో, మన విషయమే మనము పాపంలో హృదయ కాఠిన్యం కలిగి పాపాన్ని ఒప్పుకోకుండా మనం జీవిస్తున్నామేమో. రెండోది, నీవు క్రీస్తు ఎడల హృదయ కాఠిన్యంతో ఆయన సిలువ వేసేవాని కానీ ప్రవర్తన ద్వారా ఆయన మరలా సిలువ వేస్తున్నామేమో. హెబ్రీ 6:6లో ప్రభు చెప్తాడు. అలా మరలా సిలువ వేసేవానిగా మనం ఉంటున్నామేమో హృదయ కాఠిన్యాన్ని బట్టి. మూడవదిగా, ఇతరులకు సహాయం చేసే విషయంలో హృదయ కాఠిన్యం కలిగి ఉంటున్నామేమో మనం ఆలోచన చేసుకోవాలి. అలా గనక నువ్వు హృదయ కాఠిన్యం కలిగి ఉంటే
మన జీవితంలో చాలా నష్టపోతాం ప్రియులారా, చాలా నష్టపోతాం. రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే హృదయ కాఠిన్యం వలన వచ్చేటువంటి శిక్షలు అనేవ్వండి, పరిణామం అనేవ్వండి, ఏమైనా అనొచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు 2వ అధ్యాయం 5వ వచనంలో, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. చూసారా ప్రియులారా, మనం హృదయ కాఠిన్యంతో మనం జీవిస్తే మనకు మనమే దేవుని యొక్క ఉగ్రతను సమకూర్చుకున్న వారంగా ఉన్నట్టు. ఇది ఎవరికి సంజయ్ కాదు, ఎవరికి ఇది చేసి పెట్టింది అది మనకు మనమే. మనం ఆ కాఠిన్యతను, హృదయ కాఠిన్యతను వదిలిపెడదాం. రెండవదిగా వచ్చే నష్టం ఏంటి తెలుసా? ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు చెప్తా ఉన్నటువంటి మాటను మనం గమనిద్దాం. వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. చూసారా, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరైపోతున్నారు. అంటే దైవము ఇచ్చే నిత్య జీవాన్ని వదులుకుంటున్నారు, దూరం అయిపోతున్నారు, దానిలో నుంచి వేరుగా మార్చబడుతున్నారు, సెపరేట్ అవుతున్నారు. ఈరోజు నీవు దేవుడు అనుగ్రహించే జీవాన్ని వదులుకుంటావు హృదయ కాఠిన్యాన్ని వదలకపోతే. మూడవది, మనకి దేవుని యొక్క శిక్ష కలుగుతుందని ప్రారంభ దినాల్లోనే ప్రభు చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినున్నప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవల్లని నేను నా హృదయ కాఠిన్యమును నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందిదనని అనుకొనును. అయితే యెహోవా వాణ్ణి క్షమింపనొల్లడు. సరే పిల్లరా, నువ్వు హృదయ కాఠిన్యంతో ఉన్నా కూడా నాకేం జరగదలే అని అనుకుంటున్నావేమో, వాడు గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను క్షమించడు. దేవుడు ఇచ్చే క్షమాపణను కోల్పోతావు. ఈరోజు నీవు హృదయ కాఠిన్యం నీకు నష్టం. కాబట్టి నువ్వు యేసయ్య ఎడల హృదయ కాఠిన్యంతో ఉన్నావా? నీవు నీ ఎడల నువ్వు హృదయ కాఠిన్యంతో ఉన్నావా? నీ పొరుగువాని ఎడల నువ్వు హృదయ కాఠిన్యంతో ఉన్నావా? ఈ 3 సందర్భాల్లో ఏదైనా సందర్భం ఉంటే పిల్లరా, అది వదులుకుని మనం వెళదాం. అలా వెళ్ళకపోతే దేవుడు మనల్ని క్షమించడు. 4వదిగా మనం హృదయ కాఠిన్యంతో మనం ముందుకు వెళితే కలిగే నష్టం ఏంటంటే, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయంలో మనకి ప్రభు చక్కటి మాట తెలియజేస్తా ఉన్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా. 12వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారంగా చెడుతనము చేసి ఉన్నారు. కంటిన్యూషన్ వర్స్ 13వ వచనంలో ఇలా అంటుంది, కాబట్టి ఇలా ఉన్నారు కాబట్టి నేను మీ యందు ఏమాత్రము దయ ఉంచక ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్ళగొట్టుచున్నాను. చూసారా పిల్లరా, దేవుడు దయ లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఆయన దయ లేకపోతే మనం జీవించలేం. అలాంటి దయను మనం కోల్పోతాం. నీ యందు దయ ఉంచక అనే మాట పడతారు. అది ఎంత అగ్రెసివ్ కర్స్ అండి. దేవుడు నేను నీ మీద దయ ఉంచను అని చెప్తూ ఉన్నాడు. దానికి మించినటువంటి శిక్ష ఏమైనా ఉంటుందా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో రాకుండా ఉండాలంటే మనం హృదయ కాఠిన్యాన్ని వదిలిపెట్టాలి, ఖచ్చితంగా వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టిన రోజు నువ్వు ఆశీర్వదింపబడతావు. అంత మాత్రమే కాదు, దేవుడు దయ ఉంచకపోవడం మాత్రమే కాదు, మార్కు సువార్త 3:5 అంటాడు. అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఇందాక చదువుకున్నాం, ఆయన కన్నీరు విరిచాడు, కళ చూచాడు, వారిని గద్దించి అనే మాట రాయబడుతుంది. గద్దించాడు అంటే వారి మీద కోపాన్ని ప్రదర్శించాడు. చూడండి మరొకసారి అదే వచనం, అదే సంఘటన మనం ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 3:5 వచనం, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి. చూసారా, కోపం, దేవుని యొక్క కోపానికి పాత్రులుగా మనం మారిపోతామండి హృదయ కాఠిన్యం వలన. మార్కు సువార్త 16:14 అయితే ఆయన గద్దించేటువంటి దేవుడు హృదయ కాఠిన్యాన్ని బట్టి గద్దించాడు, కోపంతో గద్దించినటువంటి ప్రభువుగా మనం అక్కడ చూడొచ్చు. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తం, హృదయ కాఠిన్యం నిమిత్తం వారిని గద్దించాను. చూసారా,
ప్రియులారా, దేవుడిని నమ్మకపోవడం వలన హృదయ కాఠిన్యాన్ని బట్టి గద్దించాడు. ఈ 6 రకాలైనటువంటి నష్టమనండి, శిక్షలు అనేవండి, దేవుని తీర్పు కలుగుతుంది, దేవుని వలన వచ్చే జీవం పోతుంది, దేవుని కోపం వస్తుంది, దేవుడు మనకి ఆయన శిక్ష వస్తుంది. అంత మాత్రమే కాదు, దయ లేకుండా పోతుంది, ఆయన మనల్ని గద్దించే రీతిలో మన జీవితం మారిపోతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనము మన జీవితాన్ని మార్చుకునే వారంగా ఉండాలి. మనకి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. ఒక 2 ఉదాహరణలు మనం జ్ఞాపకం చేసుకుంటే 2 ఉదాహరణలు. ఫరోని చూడండి, ఆయన దగ్గరికి మోషే వెళ్తాడు. ఇదిగో యెహోవా దేవుడు నా ప్రజలను పంపమని చెప్పాడని చెప్పినప్పుడు యెహోవా ఎవడు 5వ అధ్యాయంలో నిర్గమాకాండం 2వ వచనంలో చెప్తాడు. ఎంత కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడు. ఎన్నో తెగుళ్ళు వస్తాయి. ఎక్కడ కూడా తన హృదయాన్ని మెత్తబరుచుకోలేదు, ఎక్కడ కూడా దేవుడి మాటకు లోబడలేదు. 8వ అధ్యాయము 32వ వచనానికి వచ్చేసరికి అక్కడ చాలా స్పష్టంగా వాక్యంలో వ్రాయబడుతుంది, ఆయన హృదయ కాఠిన్యము, తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఫరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకునే జనులను పోనీలే. అప్పటికే ఎంతో శిక్ష వచ్చినప్పటికీ, తెగుళ్ళు వచ్చినప్పటికీ వారి హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. తత్ఫలితంగా తర్వాత ఎంతో శిక్ష దేశం మీదకి వచ్చింది. తన ఇంట్లోనే తన బిడ్డ చనిపోయాడు. అంత మాత్రమేనా, ఇంకా హృదయం కఠినం అవడం వలన తన సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో మునిగి చనిపోయింది. హృదయ కఠినం అవడం వలన, దేవుడు చెప్పిన మాటను వినకపోవటం వలన నష్టమే తప్ప ఎక్కడా లాభం ఉండదు, ఎక్కడ నీకు కలిసి వచ్చేదే ఉండదు. అందువలన ఎందుకు హృదయ కాఠిన్యం ఎందుకు కలిగి ఉండాలి నువ్వు? ఫరో మనకు ఒక ఉదాహరణ కనబడుతున్నాడుగా. ఇతనే కాదు, ఆసా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ద సెకండ్ క్రానికల్స్ మనం చదివితే 2 రాజుల గ్రంథంలోను దినవృత్తాంత గ్రంథంలోనూ కూడా కనబడతాడు. అయితే 2వ దినవృత్తాంతాల్లో చాలా వివరంగా ఉంటుంది. 14వ అధ్యాయంలో ఆసా అనే ఒక రాజు ఉంటాడు. అతడు చాలా చక్కగా ఉంటాడు. ప్రారంభ దినాల్లో దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు, గొప్ప సైన్యాన్ని జయిస్తాడు, ఇవన్నీ బాగానే ఉంటాయి. అయితే చివరికి వచ్చేసరికి ఆస దేవుని మీద ఆధారపడకుండా ఒక మనిషిని ఆధారపడతాడు. అందుకే 16వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ అంటాడు కదా, అలా ప్రకటించినటువంటి ఈ హనాని అనేటువంటి ఆయన వచ్చి చెప్తాడు, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించాను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటువే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకుని పోయాను. ఇలా చెబుతూ ఉంటే 10వ వచనంలో అక్కడ మనం చూస్తాం చూడండి, అలా మతి తప్పి నువ్వు ప్రవర్తించావు అని చెబితే ఆ దీర్ఘదర్శి అట్లా ప్రకటించినందుకు ఆస అతని మీద కోపగించి రౌద్రం చూపి అతనిని బందీ గృహంలో వేసాడు, అంటే జైల్లో పడేశాడు. అరే బాబు, నువ్వు తప్పు చేసావని ఒక దీర్ఘదర్శి, మన భాషలో చెప్పాలంటే ఒక పాస్టర్ గారు రాజు తప్పు చేసాడని చెబితే రాజు కోపం వచ్చి ఆ పాస్టర్ గారిని తీసుకెళ్లి జైల్లో పడేశాడు. ఈరోజు ఎంతమంది లేరండి ఇలాగా. ఒక వాక్యంగా సేవకుడు చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించలేక ఆ పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టినటువంటి దేవుని సేవకులను ఇబ్బంది పెట్టిన వారు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త, నీ హృదయ కాఠిన్యమును అదే విధంగా కలిగి ఉంటే ఆశాకు పట్టిన గతే నీకు పడుతుంది. ఆశ ఎలాగ అయిపోయాడంటే అక్కడ మనం చూస్తే ఆయన మన క్రిందకి 12వ వచనంలో అంటాడు, ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరం నా పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను, దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులు పట్టుకొనెను. ఆసా తన పితరులతో కూడా నిద్రించి ఆయన ఏలుబడినందు 41వ సంవత్సరంలో మృతి పొందగా ఆయన గురించి అక్కడ రాయబడుతుంది. చివరి వరకు తప్పిపోయాడు, హృదయ కాఠిన్యతున్నాడు. అయినా కూడా దేవుడు శిక్షించినా కూడా మారు మనసు లేకపోవడం వల్ల తన పాదాల్లో జబ్బు పుట్టి అలాగే చనిపోయాడు. ఈరోజు ప్రియులారా, ఎంతోమంది సేవకులు వాక్యంగా బోధించినప్పుడు ఒకవేళ ఆ వాక్యము మనకి గ్రహింపు వచ్చినప్పుడు మనం మారాలి. కఠినమైన హృదయాన్ని మార్చుకోవాలి. ఆది క్రైస్తవ సంఘం చేసింది అదే సంఘం మనకి మాదిరి కదా. ఆ సంఘం వల్లే కదా ఈరోజు ఇన్ని సంఘాలు ఏర్పడ్డాయి. ఆ సంఘము మాదిరిని మనం చూసి నేర్చుకుని దాని ప్రకారంగా వెళ్ళాలి కదా. పేతురు చేసిన ప్రసంగానికి మీరు సిలువ వేసిన యేసును మీరు ఆ దేవుడు ఆయన లేపాడు అని చెప్పినప్పుడు వారు హృదయంలో పొడవబడ్డారు. వారు కఠినమైన హృదయం పొడవబడ్డది వాక్యం ద్వారా, అది మెత్తగా మార్చబడింది. అయ్యలారా, మేమేం చేయాలి అంటే రక్షణ పొందుకోవాలి, బాప్తీసం తీసుకోవాలి, మారు మనసు పొందాలంటే అందరూ మారు మనసు పొందారు.
అందరూ మారు మనసు పొంది దేవుని రాజ్యంలో రక్షణలో చేర్చబడ్డారు. ఈరోజు ప్రియులారా, నీ హృదయ కాఠిన్యాన్ని వదులుకోకపోతే నీవు చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది. చాలా దేవుని సేవకుడు వాక్యం చెప్పినప్పుడు మారు మనసు పొందిన వారి జీవితాలు ఆశీర్వదింపబడతాయి. హృదయ కాఠిన్యాన్ని వదిలిన వారి జీవితాలు ఆశీర్వదింపబడతాయి. అలాగే ప్రభు పరిచర్యలో సేవ చేసి అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఆయన దేవుని ఆత్మ కొరకు మాత్రమే అని చెప్పి ఆత్మల సంపాదనే నా పని అంటూ అహర్నిశలు శ్రమపడి 1 కోటి మందిని సువార్త వెలుగులోకి తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి డిఎల్ మూడీ గారు. ఆయన సేవ చేసిన విధానాన్ని మనం గమనిస్తే, ఆయన దేవుని యొక్క పరిచర్యలో 1837 ఫిబ్రవరి 5 జన్మించిన ఆయన 17 సంవత్సరాల వయసులో వచ్చాడు. ఆయన వచ్చి చిన్నప్పుడే ఆయన తండ్రి ఎడ్విన్ మూడీ గారు చనిపోయినప్పుడు ఆయన కలిగినటువంటి భక్తి కలిగినటువంటి బెట్స్ అనేటువంటి ఆయన తల్లి ఎంతో కష్టపడి బిడ్డలను పెంచినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఆయన అమెరికాలోని మాసాచ్యూసెట్స్ ప్రాంతానికి చెందిన నార్త్ ఫీల్డ్లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించాడు. ఆయన డ్వైట్ లైమన్ మూడీ, డిఎల్ మూడీగా మనందరికీ సుపరిచితులైన 17 సంవత్సరాల వయసులో ఆయన రక్షణ పొందుకుని ప్రభు పరిచర్యలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు తన వాక్యం ద్వారా తనను మార్చిన తర్వాత ఆయన ఎలాగైతే తన కఠిన హృదయాన్ని మెత్త హృదయంగా తీసుకుని పాపాలు ఒప్పుకుని క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించి ఆత్మల సంపాదనే నా యొక్క ధ్యేయం అని చెప్పి ఆయన 3 సంవత్సరాలు ఇంచుమించు 1000 మందిని సమకూర్చగలిగాడు. 1862లో మూడీ ఎంఆర్ రేవెల్ అనే కన్యకతో వివాహం జరిగింది. వారికి 3 బిడ్డలు దేవుడు ఇచ్చాడు. అలాగన వారి పరిచర్య కుటుంబంలో కొనసాగింపబడతా ఉంది. అలా ప్రసంగం చేస్తూనే గొప్ప ప్రసంగం చేశారండి అని ఆయన గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆయన వెంటనే అనేవాడు, దేవుడు మనకి సహాయం చేయాలి తప్ప మనిషిదేమీ లేదు. అలాంటి పొగడ్తలను ఏమాత్రం కూడా ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు. అలా పొగడ్తలు ఉంటే సాతాను ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతుంది అని చెప్తా ఉండేవాడు ఆయన. అలా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని సువార్తను ఇతరులకు ప్రకటించి నా మట్టుకైతే బ్రతుకుటకి ఇస్తే చావైతే లాభం అని ఆయన పేపర్ మీద వ్రాసి దాన్ని ఆయన చనిపోయే ప్రకటనలో ఆయన చదివించటము అనేది మనం చూస్తాం. 1837లో పుట్టిన నా మట్టి శరీరము మట్టి అయిపోయిన 1885లో తిరిగి పుట్టిన నా ఆత్మ నిరంతరం పరలోక రాజ్యంలో జీవించును అనేటువంటి పరిస్థితి ప్రభు ఎప్పుడు ఆయనకి ఇచ్చాడు. అంత ధైర్యం కలిగినటువంటి సేవకుడు. 44 సంవత్సరాల ప్రభు సేవలో ఆరిపోయినటువంటి ఆయన ఆరిపోయి దేవుని కొరకు నిలబడినటువంటి గొప్ప వ్యక్తి మూడీ. ఆయన తన మరణ పడకల మీద కూడా ఉండి కూడా దేవా విజయాన్ని ఇవ్వు, ఇదే నా పట్టాభిషేకపు దినము అని చివరి మాటలు చెప్పి ఆయన 1898 డిసెంబర్ 22న ప్రభు సన్నిధికి వెళ్ళాడండి. ఆయన ప్రతి సందర్భంలో కూడా ఆత్మలను సంపాదించాలని సువార్త ప్రకటనలో బండలాంటి హృదయము ఎలాగా కఠినమైన హృదయం తను మార్చుకున్నాడో, ప్రభువుని అంగీకరించాడో, ఆ ఆనందాన్ని ఆయన అనుభవించాడో, అలా అందరూ అలాంటి ఆనందాన్ని అనుభవించాలని, ప్రభువులో వారు రావాలని, రక్షణ పొందుకోవాలని ఆయన అహర్నిశలు కృషి చేశాడు. ఈరోజు వారు హృదయ కాఠిన్యం కలిగి ఉన్నారు, వీరు హృదయ కాఠిన్యం కలిగి ఉన్నారు, బైబిల్లో వీళ్ళున్నారు, నా ప్రక్కన ఉన్న వారు ఎలా ఉన్నారు, వారు మారట్లేదు అని అనడం కాదు, వారిని ఎల్లెత్తి చూపించడం కాదు. డిఎల్ మూడీలాగా నీవు మారి వారిని మార్చాలి. హృదయ కాఠిన్యం కలిగిన వారిని మార్చిన ప్రభువు మనకి మాదిరి. హృదయ కాఠిన్యం కలిగిన వాడిని మారి అనేకులను మార్చిన డిఎల్ మూడీ మనకి మాదిరి. పిల్లరా, మరి నీవు నీ హృదయ కాఠిన్యాన్ని మార్చుకుని అనేకుల హృదయ కాఠిన్యాన్ని మార్చేలాగా ఉండడానికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, హృదయ కాఠిన్యాన్ని వీడి నీ వైపుకు తిరిగినటువంటి ఆశీర్వాదం బిడ్డలకు దయచేయండి. మీరే మహిమ పొందండి, ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.